నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద ఆసుపత్రిలో 12:51 రాత్రి మరణించడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి ఘటన. దాదాపు 6 రోజుల పాటు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి, గులాబీ జెండా పట్టుకునే ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లా చనిపోయాడంటే 26వ తారీఖు ఆదివారం రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరనే ఒకేసారి గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పెద్ది సుదర్శన్ రెడ్డిని పక్కనే ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తరలించారు. సో రోహిణి హాస్పిటల్ పోయేటక్కడికే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హార్ట్ ఫంక్షనింగ్ జరగట్లేదు, గుండె ఆగిపోయింది. ఆ తర్వాత శ్వాస కూడా రావట్లేదు, బీపీ పల్స్ అంతా కూడా కనబడట్లేదు. ఆ టైంలో రోహిణి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు పెద్ది సుదర్శన్ రెడ్డిని దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసిర్రు. 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన బీపీ కానివ్వండి, పల్స్ కానివ్వండి కొంత నార్మల్లోకి వచ్చింది. ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కదలిక లేదు, అంటే ఆయన ఎక్కడ కూడా కదలట్లేదు, మాట్లాడట్లేదు, స్లోలోకి రావట్లేదు, అంత సైలెన్స్ ఉంది, బాడీ అంతా రెస్పాన్స్ అవ్వట్లేదు. అయితే ఒక ఇంజెక్షన్ కూడా వేసినారట. ఆ తర్వాత ఆక్సిజన్ పెట్టినారు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో అక్కడ అందించాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా రోహిణి హాస్పిటల్లో అందించారు. ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హుటాహుటిన కేటీఆర్ హరీష్ రావు ఇమీడియట్లీ హైదరాబాద్ నుండి హన్మకొండకు బయలుదేరిర్రు. హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్కి బయలుదేరిరు. అక్కడ పోయిర్రు, డాక్టర్తో మాట్లాడినారు. రోహిణి హాస్పిటల్లో డాక్టర్ చెప్పినారట, లేదు మెరుగైనటువంటి వైద్యం కోసం కొంత మంచి స్పెషాలిటీ ఉన్నటువంటి దవాఖానకు తీసుకుపోండి అని చెప్పి రోహిణి హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు, సో ఎక్కువ స్పెషాలిటీస్ అంటే యశోద హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి యశోద హాస్పిటల్కి తీసుకొచ్చినారు అదే రోజు. సో యశోద హాస్పిటల్కి సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా తీసుకొచ్చి జాయిన్ చేసిర్రు. యశోద ఆసుపత్రికి వచ్చిన తర్వాత డాక్టర్లు, అమెరికా నుండి వచ్చినట్టు డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి గుండెకి సంబంధించిన డాక్టర్లు, బ్రెయిన్ ఫంక్షనింగ్స్కి సంబంధించినటువంటి డాక్టర్లు, బ్లడ్కి సంబంధించినటువంటి డాక్టర్లు, నరాలకు సంబంధించినటువంటి డాక్టర్లు, ఇట్లా ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా యశోద ఆసుపత్రికి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసిర్రు. పెద్ది సుదర్శన్ రెడ్డికి వాస్తవానికి ట్రీట్మెంట్ చేసిరు మంచిగానే. ఆ తర్వాత ఆయనకి వివిధ ఇంజెక్షన్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. అయినప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్కడ కూడా ఫస్ట్ టైం ఇంజెక్షన్ ఇచ్చారు, సెకండ్ టైం ఇంజెక్షన్, థర్డ్ టైం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా కొంత స్లో లేదు, అంటే ఎక్కడ కూడా ఆయన స్లోలోకి వస్తలేడు. అయితే డాక్టర్లు చెప్పినటువంటి విషయం ఏంటంట అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ ఆగిపోయింది ఫంక్షనింగ్, అంటే హార్ట్ ఫంక్షనింగ్ అవ్వట్లేదు ఎక్కువ. కాకపోతే ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి హార్ట్ ఫంక్షనింగ్ ఎక్కువ కాకపోతే ఒక 40-45 నిమిషాల పాటు హార్ట్ ఆగిపోయినటువంటి ఆ సమయంలో బ్రెయిన్కి ఆక్సిజన్ రాదట. బ్రెయిన్కి ఆక్సిజన్ రానప్పుడు ఆటోమేటిక్ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, అంటే బ్రెయిన్ ఇంకా ఆగిపోతుంది అన్నమాట, బ్రెయిన్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో అట్లా పెద్ది సుదర్శన్ రెడ్డికి బ్రెయిన్ ఆగిపోయింది. సో అట్లా ఇంకొకవేళ పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్నా కూడా ఖచ్చితంగా ఆయన బ్రెయిన్ మాత్రం పనిచేయదు, అట్లనే ఉండాల్సిందే జీవితాంతం అని కూడా కొంత డాక్టర్లు ఏదో చెప్పినారట. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లనో అట్లా బతికించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. సరే ఆ బ్రెయిన్ అట్లున్నా పర్లేదు, ఆయన బతికుండాలంటే తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. 2014లో నర్సంపేట నుండి పోటీ చేసి ఓడిపోయిండు. 2018లో నర్సంపేట నుండి పోటీ చేసి ఆయన గెలిచిండు. 2023లో కూడా నర్సంపేట నుండి పోటీ చేసి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్లో చురుగ్గా పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయన బలంగా పనిచేసేటటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. చాలా కీలక పాత్ర పోషించిండు టీఆర్ఎస్ పార్టీలో. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైండు. కేసీఆర్ ఆయన మాట్లాడుతూ వచ్చిండు, నా తమ్ముడు పెద్ది మరణించిండు, బాధ అనిపిస్తూ ఉంది, ఓ రకంగా చెప్పాలంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, నాతో కలిసి పనిచేసిండు, అన్నా అన్నా అంటున్నా వెనకాలనే తిరిగేటటువంటి నా తమ్ముడు, నేను మా తమ్ముడిని ఇట్లా చూస్తుంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుందని చెప్పి కేసీఆర్ కూడా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. హరీష్ రావు, కేటీఆర్ కూడా వాళ్ళు చాలా ఎమోషన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా చాలా ఎమోషన్ అయినటువంటి పరిస్థితి. అసలు నిజంగా పెద్ది వాళ్ళ భార్య
ఆమె కన్నీళ్ళు చూస్తూ ఉంటే నిజంగా అసలు చాలా దారుణమైనటువంటి ఘటన అని చెప్పాలి. పెద్దికి 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించడం చాలా బాధాకరం. రాబోతున్నటువంటి ఎన్నికలలో పెద్ది సుదర్శన్ రెడ్డి కనుక ఎమ్మెల్యేగా గెలుస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చేది. మినిస్ట్రీ ఇవ్వడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రెడీగానే ఉన్నారట. వాస్తవానికి చెప్పాలంటే అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఏకంగా ఒకేసారి మరణించడం అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే జరిగిందా అనేటటువంటి ఇంకా డైనమాలోనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనా పెద్ది మరణించడం జరిగింది. హాస్పిటల్లో నిన్న డాక్టర్లు ఆల్రెడీ చెప్పిరట 12 గంటలకి ఏదో చెప్పిరట, 11:50 12 గంటలకు ఏదో చెప్పిరట. కొంత ఇబ్బంది అయ్యేటట్టే కనబడుతున్నది సిచ్యువేషన్ చూస్తుంటే. ఏదో తేడా కొడుతుంది. మరి నేనైతే ఏం చెప్పలేము, మరి వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మేము చాలా ప్రయత్నాలు చేసినాం, కానీ మాకెందుకో డౌట్ అనిపిస్తుంది అని చెప్పి కూడా డాక్టర్లు చెప్పిండట. ఆ తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా పెద్ది మనకు లేడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో మొత్తానికి పెద్ది తుది శ్వాస విడిచిండని చెప్పి మరణించిండని చెప్పి 12:57 12:51 చెప్పినారట. సో కన్నీరు మున్నీరుగా అవుతుంది. కుటుంబ సభ్యులు మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ కుటుంబ సభ్యులు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్ది. వరంగల్లో ఉద్యమం జరుగుతున్న సమయంలో పెద్ది క్రియాశీలక పాత్ర పోషించి పెద్ది పైన అనేక కేసులున్నాయి. ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమం చేస్తున్న టైంలో ఆయన కాళ్ళు కూడా విరిగిందట, ఆయన జైలుకు కూడా పోయిందట. సో ఇట్లాంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఏకంగా ఒకేసారి ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి ఒక ఘటన. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ భార్య ఏడుస్తున్నటువంటి ఒక వీడియో చూస్తుంటే లిటరల్గా నాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో సుదర్శన్ అన్నతోటి నేను ఫోన్ చేసి మాట్లాడేది. పెద్ది సుదర్శన్ అన్నతోటి, అన్న నాకు ఒక్క ఇంటర్వ్యూ కావాలన్నా, నాలాంటి చిన్న ఛానల్స్కు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వవేమో అన్నా అంటే, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది లేదు తమ్ముడు, ఎవరు బలంగా మాట్లాడతారు అనిపిస్తే అదే గట్టి ఛానల్. నువ్వు బలంగా మాట్లాడుతావు, నువ్వు గట్టోనివి మొండోనివి, నువ్వు ఇంకా బలంగా పోరాటం చేయాలి తమ్ముడు, నీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి పెద్దన్న నాకు చెప్పిండు. ఆ రోజు నేను బీఆర్ఎస్ పైన కొట్లాట పెట్టుకుంటున్నా. అట్లాంటి సమయంలో పెద్ది సుదర్శన్ నాకు నేను ఫోన్ చేసి, నాలాంటి చిన్న వ్యక్తికి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వవన్నా నాకు తెలుసు అంటే, లేదు తమ్ముడు అందరికి ఇస్తా అనే ఒక మాట పెద్దన్న చెప్పిండు. నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఆయన నేను ఎప్పుడు పోయినా పెద్దన్న కూసో తమ్మి కూసో, ఏం కాదు కూసో అని చెప్పి ఆయన చాలా మర్యాదగా మాట్లాడేటటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో ఒక 5, 6 మంచిగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు, మంచిగా దగ్గర మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిందంటే. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన చాలా గొప్ప వ్యక్తి, అంటే అందరితో కలిసి ఉండేటటువంటి వ్యక్తి. సరే అనేక ఆరోపణలు ఉంటాయి రాజకీయ నాయకులు అన్నప్పుడు, అట్లా ఇట్లా ఆరోపణలు ఉంటాయి, ఆరోపణలు అన్నీ కూడా వెరీ కామన్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యక్తి ఏం పనులు చేసిండు, ఏం కథ అనేదే కీలకం. 2018 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పనులు చేసిండు, చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇది ముమ్మాటికి వాస్తవం. నర్సంపేట మారుమూల ఒక గ్రామం లెక్కుంటుండే, మండలం లెక్కుంటుండే, అలాంటి నర్సంపేటను చాలా అభివృద్ధి చేసిండు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అక్కడ ఉన్నటువంటి జనాలు చెప్పుకుంటూ ఉంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదంటే రోహిణి హాస్పిటల్కి వేలాది మంది అభిమానులు వచ్చారు, జనాలు వచ్చారు. ఏం పని చేయకపోతే అట్లా రారు కదా. సో పెద్ది సుదర్శన్ రెడ్డిని యశోద హాస్పిటల్ నుండి మొత్తానికి ఆయనను తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హన్మకొండలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం. అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి. సో పెద్ది సుదర్శన్ రెడ్డి పోతున్నటువంటి పరిస్థితి మొత్తానికి నర్సంపేటకు. వాళ్ళ భార్య ఏడ్చినటువంటి ఆ ఏడుపు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి మాట వాళ్ళ భార్య చెప్తా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చింది. నేను ఉండలేను, నా వల్ల కాదు, పెద్ది లేకపోతే నేను బతకలేను అనేటటువంటి మాట వాళ్ళ భార్య చెప్తా ఉంటే చాలా ఇబ్బంది అనిపించింది. వాళ్ళ భార్య ఆమె జెడ్పీటీసీగా పనిచేసేదట నర్సంపేటలో ఉన్నటువంటి పక్కన మండలం దగ్గర. వాళ్ళ భార్య కూడా పాలిటిక్స్లో ఉన్నారు. సరే ఏది ఏమైనా పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తానికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఒకటే రీజన్, పెద్ది సుదర్శన్ రెడ్డి
కార్డియో అరెస్ట్ అంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హార్ట్ అటాక్ ఒకేసారి హార్ట్ ఆగిపోయిన టైంలో సో ఆ బ్లడ్ కూడా క్లాట్ అయిపోయిందట. అంటే బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటటువంటి ఏదైతే బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటటువంటి నరాలు ఉంటాయో క్లాట్ అయిపోయిందట. సో ఆ బ్లడ్ ఫంక్షనింగ్ అనేది బ్రెయిన్కి జరగలేదు. హార్ట్ గట్టిగా ఉంటేనే పంపింగ్ అవుతుంది, హార్ట్ బలంగా ఉంటే మంచిగా నడుస్తూనే పంపింగ్ అవుతుంది. ఆ హార్ట్ పంపింగ్ త్రూ మన బ్రెయిన్కి కూడా బ్లడ్ అనేది సరఫరా అవుతుంది. అట్లాంటిది హార్ట్కి ఏమన్నా ప్రాబ్లం అయితే ఆటోమేటిక్ మన శరీరం మొత్తం కూడా పడిపోవాల్సిందే. మెయిన్ ఇంపార్టెంట్ హార్టే. గుండెకి ఏమన్నా ఇబ్బంది ఉంటే బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. ఎవ్రీథింగ్ బాడీలో ఉన్నటువంటి అన్ని పనిచేయవు. ఇన్ కేస్ కళ్ళు కూడా పనిచేసే పరిస్థితి ఉండదు. మీరు చూస్తే కూడా మీకు అర్థం కాదు, అట్లనే ఉండిపోతారు అన్నమాట. ఎందుకంటే నరాల నుండి అంటే హార్ట్ పంపింగ్ నుండి మొత్తం బ్లడ్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది.